హాయ్ అండి. ఈరోజు మటన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. ఈ మటన్ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. కుక్కర్ స్టవ్ పై పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా కచ్చిపిచ్చిగా మిక్సీ చేసుకొని వేసుకోండి. ఆయిల్లో వేసుకొని ఉల్లిగడ్డని మొత్తం వేయించాలండి. ఆ ఉల్లిపాయ పేస్ట్ని వేయించాక ఈ మటన్ని ఒక 300 గ్రామ్స్ మటన్ తీసుకున్నానండి. ఆ మటన్ని ఆ ఉల్లిపాయ పేస్ట్లో వేసేసి కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోండి. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ కారం పొడి వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కూరని కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ ఆ కూరని వేయించుకోవాలండి. వాటర్ పోయకుండా ఆ కూరని వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకున్నాక ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఒక 2 కప్పులు వాటర్ పోసుకున్నాను. కూర ములిగేంత వరకు పోసుకోండి. పోసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి. ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. చూడండి, ఇప్పుడు కుక్కర్ చల్లారాక ఇలా తీయండి. కూర బాయిల్ అయింది కానీ వాటర్ కొద్దిగా ఉందండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలండి. కూరని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొద్ది కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కూర అంతా దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ పడుతుంది. చూడండి, దగ్గర పడింది కూర. మటన్ అంతా ఉడికిందండి. రెడీ అయిపోయింది మటన్ కర్రీ. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి మటన్ కర్రీనంతా తీసుకోండి. పైన కొత్తిమీర చల్లుకోండి. చూడండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.